హలో వ్యూస్ నమస్తే, వెల్కమ్ టు సెసి టీవీ. నేను మీ నరేష్. ఈరోజు మనం గోల్డ్ మ్యాన్ దర్గా చిన్న పైల్వాన్ గారి ఇంటికి వచ్చాము. నార్మల్గా హైదరాబాద్లో గోల్డ్ మ్యాన్లు ఫేమస్. వీళ్ళందరికీ ఒక కెప్టెన్ దర్గా చిన్న పైల్వాన్. సో దర్గా చిన్న పైల్వాన్ గారి ఇంటికి వచ్చేసాము. ఇంటి బయట ఉన్నాము. ఒకసారి ఆయనతో కలుద్దాం, ఆయనతో మాట్లాడదాం. ఆయనకు ఆల్రెడీ చెప్దాం అనుకున్నాం కానీ టైం లేక చెప్పలేదు. సో బయటికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. పెళ్ళిళ్ళు కూడా బాగున్నాయి కాబట్టి ఒకసారి చూద్దాము. బాగున్నారా? బాగున్నారు. ఎటో వెళ్తున్నట్టు బయటికి సడల్ ఉందా? టైం ఉందా? ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటాం. అంటే లాస్ట్ టైం మన ఇంటర్వ్యూ సైట్స్ కూడా అన్ని చెప్పిస్తా అని చెప్పినారు అప్పుడు. అవునవును, మన వ్యూస్ కూడా కామెంట్ చేసినారు. సైడ్ లో లేవు, ఇది లేదు, సేఫ్టీ లేదు. సో చిన్న పైల్వాన్ గారి ఇంట్లో సేఫ్టీ లేదు అంటే అప్పుడు రన్నింగ్ ఉండే కదా పని అనేసి కొద్దిగా అడ్జస్ట్ చేసినాము. ఓకే ఓకే రైట్. మీ ఇంటికి వస్తే మాత్రం సార్ ఇది గోల్డ్ వాష్ బేసిన్. ఇది రాజుల కాలంలో రాజులు ఎట్లుంటారో, ఏ విధంగా రాయల్టీ ఉంటారో, సో మీరు అలానే ఉంటారు. మీ ఇంట్లో ఉండే వస్తువులు ఒక్కటని కాదు, ఉన్న వస్తువులన్నీ రాయల్ గా ఉంటాయి. సో ఈ థాట్ ఎట్లా వచ్చింది గోల్డ్ వాష్ బేసిన్ అంటే చేయించుకోవాలా? చాలా మంది అంటే డిఫరెంట్ గా ఉండాలి, అందరి ఇళ్ళలో ఉండకుండా కొద్దిగా డిఫరెంట్ గా ఉండాలి అన్నట్టు. మన గోల్డ్ అంటే జర ఇష్టం కదా, అట్లా గోల్డ్ తీసుకున్నాం. కింద వాష్రూమ్ లో కొన్ని రూమ్లలో పెట్టించిన, కొన్ని వేరే దాంట్లో వేరే కలర్ పెట్టించిన. చాలా మటు గోల్డ్ కలర్, గోల్డ్ కోటెడ్ దానికి. అంటే ప్రతి డిజైన్ లో గోల్డ్ వేస్తారు కదా. హార్స్ అశ్వమేధం మీకు బాగా ఇష్టం అనుకుంటా. ఇష్టం నాకు షో అంటే సింహాలు, పులులే కాకుండా ఇలాంటి సాఫ్ట్ హార్సెస్ కూడా ఇష్టం. అందుకే బుద్ధుని పెట్టినాం. సో హార్స్ కూడా గోల్డ్ కోటెడ్. సో డొనేట్ చేశారని మీరు ఇష్టంతో చేయించుకున్నారు? తెచ్చారు. ఓకే. సో చిన్న ఆఫీస్ లో గిఫ్ట్లు ఉన్నాయి. ఓకే, చిన్న నాకు బాగా ఇష్టం అని చెప్పేసి ఇవన్నీ వాస్తు మీరు ఫాలో అవుతారా? 5,000. ఓకే. సో ఈ ఏనుగు బొమ్మలు కూడా ఉండాలంటారు వాస్తుకి. నమ్ముతారా? వాస్తు నమ్ముతారా? నేను వాస్తు. సో ఇంటికి వాస్తు కూడా ఉంటుంది. వాస్తుతోటి అంతా వాస్తు నమ్మవలసిందే. వాస్తు యాక్టివ్ ఉంటుంది, మనకు టెన్షన్ ఉండదు మనకు. ఓకే. సో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మిమ్మల్ని ఎప్పుడైనా కలిస్తే బయట చిన్న మీ ఇల్లు బాగుంది, బాగా కట్టించుకున్నా అని చాలా మంది ఫోన్లు చేసారు. ఇంత బాగా నాకు ఎవరు ఇంటీరియర్ డిజైన్ నంబర్ అడిగారు. ఇంటీరియర్ డిజైన్ కానీ నా సొంతం డిజైన్ ఉంది. ఇవన్నీ ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరితో డిజైన్ వేరే చేసారు. మొత్తం నా సొంతం 50% నేనే చేసిన. ఇదంతా వాల్ పేపర్స్ ఇవన్నీ నేను నా సొంతం. ఈ డిజైనింగ్ ఇవన్నీ కొన్ని వాళ్ళు. ఫోటో కూడా బాగుంది. ఇంకా ఫొటోస్ అని పెట్టలేరు. అన్ని కొద్దిగా ఇంకా రన్నింగ్ ఉంది. ఇంకా పని కంప్లీట్ కాలేదు. బయట ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు అది పాప మ్యారేజ్ అప్పుడు. ఓకే ఓకే. పెద్ద పాప, చిన్న పాప? చిన్న పాప. చిన్న పాప. గోల్డ్ తీస్తే ఇంకా ఎందులో కనబడుతుంది? అంటే గోల్డ్ ఎక్కువ ఏం కాదు. ఒకసారి వాటర్ ఫాల్ చేయించినాం. ఇప్పుడు లేదు, అది ఆన్ చేయలేరు. మొత్తం వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇలా మొత్తం వాటర్ ఫాల్స్ బాగుంటుంది. పైకి నీళ్ళు పడుతుంటాయి. ఇంకా ఇవన్నీ పూలు గిట్లా ఇంకా డెకరేషన్ అని నడుస్తుంది రన్నింగ్. ఈ రోజు పూలు తీసిన నిజమైన. అవును, సేమ్ పూలు అని కూడా అనుకుండొచ్చు. నార్మల్ గా మీ ఇంట్లో ఇప్పటికే బయట పెట్ డాగ్స్ 2 ఉన్నాయి. ఏంటంటే ప్రత్యేకంగా స్పెషల్ గా డిజైన్ చేయాలి. మనము ప్రతి ఇంట్లో ఉన్నట్టు కాకుండా కొత్త రకంగా పెద్ద హాల్ పెట్టేసి డిజైనింగ్ గా ఈ లైటింగ్ అనేది మొత్తం కిందికి మీద వరకు తీసుకున్నాం. లైటింగ్, ఈ సెన్సార్ లైట్స్ అన్ని. సో చాలా వరకు ఈ వీడియో పైన చాలా కామెంట్స్ వచ్చాయి మనకి. లైట్లు వస్తాయి, అలాగే సేఫ్టీ లేదు. సేఫ్టీ చేసినాం కదా ఇప్పుడు. స్విచ్ ఆఫ్ రైట్ ఆన్ అయింది. ఆయన సేఫ్టీ లేదని చెప్పేసి కామెంట్. సో నాన్నగారు కదా సార్ ఇది వస్తాడు.
వస్తారు. ఓకే. సో డాడీ కుస్తీ పైల్వాన్, కుస్తీ పోటీలు, కుస్తీలు నేర్పిస్తుండే. కుస్తీలు నేర్పిస్తుండే అందరికి. చాలా మంది సిటీలో మంచి మంచి పైల్వాన్లకు చాలా మంది వచ్చి కాళ్ళు మొక్కుండే అందరు. ప్రతి ఒక్కరు లైన్ కడుతుండే కాళ్ళు మొక్కడానికి. అంత ఫేమస్ హైదరాబాద్ లో, చాలా పెద్ద ఫేమస్. మీరు ఎంతమంది సార్ బ్రదర్స్? మేము ఇద్దరమే. ఓకే, ఇద్దరు బ్రదర్స్. మీరు చిన్నోళ్ళా పెద్దలు? నేను చిన్న, లాస్ట్. ఇద్దరు సిస్టర్స్ పెద్ద, అందరికన్నా నేనే లాస్ట్. అందుకే చిన్న పేరు వచ్చింది ఇంట్లో ఫేమస్. చిన్న పైల్వాన్ అసలు పేరు ఏంటి సార్ మీది? అదే పేరు పెట్టిరు, అంటే అదే కంటిన్యూ అయింది. లక్ష్మణ్ అనుకున్నాం. చిన్న పైల్వాన్ అనే పేరే ఫేమస్ అయింది. సో మీకు మీవి ఉన్నటువంటి ఇంటర్వ్యూలు కానీ మీ వీడియోస్ ఏ గోల్డ్ మ్యాన్ కూడా ఉన్నాయి అనుకుంటున్నారు? చాలా విపరీతంగా బాధ పెట్టకుండా అడిగితే వాళ్ళకు ఇస్తా కంపల్సరీ. మనం ఎంత పని ఉన్నా వదులుకుంటా నేను ఇంటర్వ్యూ అంటే అన్నట్టు. చాలా మంది సెటిల్మెంట్ చేసే వాళ్ళని గోల్డ్ మ్యాన్స్ కానీ దారికారులను అడిగినప్పుడు చిన్న పైల్వాన్ డీల్ చేసారని కోపం రాదు. అదే ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు కోపం? కంట్రోల్ అంత జైలపడి తిరిగితే కంట్రోల్ అవుతుంది. అన్ని చూస్తే అంత కంట్రోల్ అవుతుంది. అంటే వీళ్ళకి తెలియదు. చాలా మంది కోపం అయిపోతుంటారు, ఫైర్ అవుతుంటారు. అది తెలియదు కదా, అనుభవం లేదు. అనుభవం ఉన్న వాళ్ళు చాలా ప్రశాంతంగా, టైం వస్తే మరి కోపంగా ఆపలేరు కదా. కోపం ఆపుకొని ఒకసారి వైరల్ అయిందనుకో దాన్ని ఆపాలంటే కష్టం. సో ఏజ్ లో పోయినారు సార్ మీరు జైలుకి? నేను 21 years ఉన్నప్పుడే. ఓకే. మర్డర్ కేసా? అవన్నీ ఇంటర్వ్యూలలో చెప్తలేను. యూత్ కు బాగా మెసేజ్ తెలియదు, బాగుండదు. ఎందుకంటే యూత్ కు మనము అదే ఎట్లా అన్నట్టు వాళ్ళకు అట్లా కాకుండా ఏది చేయకుండా మంచిగా ఉండాలన్నట్టు మెసేజ్ ఇస్తాం పబ్లిక్ అందరికి. రాంగ్ పోకుంటాం. పబ్లిక్ యూత్ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అనేది చూస్తుంటారు, కొద్దిగా ఫాలో చేస్తుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో చాలా మాక్సిమం 80% వరకు యూత్ పిల్లలు ఫాలోయింగ్ చేస్తుంటారు. అరే అన్న ఇట్లా ఎదిగిందా, మనం చేద్దాం. అట్లా కాకుండా ఒకప్పుడు జరిగినవి తప్పు అయిపోయింది, ఇప్పుడు ఉండటం మంచిగా ఉండాలి అందరూ అని మెసేజ్ ఇస్తాం బాగా. మంచిగా ఉండి తల్లిదండ్రులు మంచిగా చూసుకొని సక్సెస్ బాటలో పోవాలి. కష్టపడాలి, మార్నింగ్ లేచి కష్టపడి దేనికైనా సక్సెస్ అందగలుగుతాం. అది కష్టపడాలి. మంచి కష్టపడింది మనం ఇంట్లో వండుకొని నేను సక్సెస్ ఎందుకు పొందుతలేనంటే కష్టం. చాలా హార్డ్ వర్క్ చేయాలి చూస్తుంది. కష్టపడితే ఇంత సక్సెస్ అందుతాం అని. సో బుద్ధుని పెట్టినారన్నా శాంతానికి ప్రతీకగా కొద్దిగా ఏంటంటే బాగుండాలని, అది శాంతిగా ఉండాలి. టెన్షన్ వచ్చినాకు కొద్దిగా ఇంట్లో బుద్ధులు ఉంటే రిలాక్స్ ఉంటుంది. ఆఫీస్ లోకి పెట్టినా కదా పైన బుద్ధులు ఏంటంటే జర హ్యాపీనెస్ వస్తుంది మనిషికి, కోపం అనేది తగ్గుతుంది, రిలీఫ్ ఉంటుంది బుద్ధులు. పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇదంతా కూడా ఎక్కడి నుంచి చేయించారని, ఎక్కడ నుంచి తెప్పించారు ఇవన్నీ కూడా? ఇవన్నీ మామూలుగా ఇక్కడనే హైదరాబాద్. ఇవి ఆన్లైన్ లో, ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నాం. సో ఇది నేను చూసినప్పుడు అనుకున్నా సేఫ్టీకి సంబంధించి మీరు వేపిస్తానన్న. అప్పుడు అంటే కామెంట్ పెట్టినాం, కామెంట్ ఇష్టం వచ్చినట్టు పెడతారు. అది పెడతారు ఇక మనం వాళ్ళకి సేఫ్టీ లేదు అని. సో ఇంత చేసిన దర్గా చిన్న పైల్వాన్ సేఫ్టీ చూసుకోవడా అనేది వాళ్ళకు ఆలోచించలేదు. సో నేను అనుకున్నా గెస్ట్ చేసిన ఖచ్చితంగా ఏవైతే సెకండ్ ఇంటర్వ్యూ నేను అప్పుడైనా కదా సెకండ్ లో తీసుకుని అన్ని వచ్చేస్తాయి మీద. మీరు చేసినప్పుడు సోపాలు గీపాలు ఏం లేకుండా వచ్చేసినాయి. చెప్పారు మొత్తం సోపాల్స్ అన్ని వచ్చేది. సో అదే నేను అనుకున్నాను సార్ ఇది గోల్డ్ కలర్ తోనే వేస్తారు అని అనుకున్నాను. గోల్డ్. సో ఖచ్చితంగా గోల్డ్ పెట్టండి. మామూలు ఇష్టలు అయితే 40,000, గోల్డ్ అంటే ₹1,00,000 తీసుకుంటాం. 6,000 ఎక్కువైంది, కానీ ఇదే సెలెక్ట్ చేసినాడు. సో ఓన్లీ ఈ పీస్ ఇంతే ₹1,00,000. అంటే ఇది మామూలుగా ఇది మనము ఇష్టంలో చేపిస్తే నీకు 40,000-50,000 అయిపోతుంది. కానీ మనం దీనికి డబుల్ పెట్టాలంటే గోల్డ్ కలర్, గోల్డ్ ఎక్కువ అమౌంట్ ఎక్కువ అవుతుంది. రైట్. యాజ్ యూజువల్ గా మనం ఫొటోస్ మన లేకుండా అనుకుంటా సార్, మన ఫొటోస్ ఓన్లీ మీ దానకర్ణుడు ఫోటో ఒకటి ఉంది. అప్పుడు లేవు, నువ్వు చేసినప్పుడు లేవు అనుకుంటాయి. ఏమో నాకు అంత జ్ఞాపకం లేవు అప్పుడు. అంతా డిజైనింగ్ నేనే చేసినది. ఫోటోస్ సో పైన చూద్దాము, పైకి వెళ్ళి సోఫాస్ కూడా వచ్చినట్టున్నారు. వచ్చినాయి కానీ ఎక్కడెక్కడ పక్క నువ్వు పెట్టినది డెకరేషన్ అనేది. అదే ఇంకా మన అంతా హోమం ఇట్లా అయింది కదా, అయినప్పుడు అట్లనే ఉన్నాయి మొత్తం. ఇస్తాం, అట్లేం లేదు. అప్పుడు వచ్చినప్పుడు చెట్టు ఏం వచ్చినాయి, మీద ఉన్నాయి గిఫ్ట్లు వచ్చినాయి, చాలా విపరీతంగా వచ్చినాయి. ఫోటో ఇది గిఫ్టే కదా. సో
సో ఎవరు సార్ ఇది ఇచ్చినది? ఇది సికింద్రాబాద్ లో ఉంటాడు ఆయన. సో మొన్నంతా కూడా ఫంక్షన్ అయిపోయినట్టుంది గృహప్రవేశం. మన ఎందుకు ఏమి సదరలేదు, అట్టనే ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి. చెట్లు కూడా మొన్న లేకుండా సార్ మొన్న వచ్చినప్పుడు లేకుండా సేఫ్టీ చాలా మంది పిల్లలు భయపట్టిరు. ఎందుకంటే ఇవన్నీ అప్పుడే చెప్పినా కదా మీకు, ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన ఇవన్నీ. తర్వాత అన్ని ఇంట్లో పెట్టే చెట్లు ఇవి, ఒరిజినల్ చెట్లు. రాయల్ గా బాగుంటుంది. అంటే ప్రశాంత వాసన మంచిగా వస్తుంది. మార్నింగ్ ఇది మంచి వాసన వస్తుంది చెట్లది, దానికే కాస్ట్ ఎక్కువ. అన్ని చెట్లు మొత్తం పెట్టించినాం, అంతా ఒరిజినల్ చెట్లు, అంత బాగుంటుంది. అవసరం ఇంట్లో పెట్టేటి, ఇవి లోపల పెట్టేటి. ఈ తీగ చెట్టు మొత్తం ఇట్లా వస్తుంది, ఇట్లా పారుతుంది తీగ. మనీ ప్లాంట్ ఉంటది జర, ఇది మంచిగా అది బాగా ఒకటేసారి మొత్తం చుట్టేస్తుంది అంతా. మనీ ప్లాంట్ ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి, ఎన్నో జాతులు ఉంటాయి, క్వాలిటీ బట్టి ఉంటాయి. మామూలుగా ఉంటుంది. కాలేదు, డైరెక్ట్ కొద్దిగా ఏదో ప్రాబ్లం. అంత ఇంట్రెస్ట్ లేదా చిన్న పైల్వాన్కి? అంటే కథ అయింది, హోమమైంది కదా, దీని తర్వాత ఇంకా ఇప్పుడు ఏమి ఇంకా టచ్ చేయలేదు. ఈ రోజు నుంచే అన్ని క్లీన్ చేసి రేపు మార్నింగ్ అన్ని సెట్ చేపిస్తాం. అన్ని కూడా ఇంపోర్టెడ్ స్పాచ్లు అన్ని వస్తాయి, ఇవన్నీ తెప్పించి పెడతారు అంతే. ఎప్పుడైనా అకేషన్ అంతే, ఏదైనా అంటే ఎవరైనా మీ క్లోజ్ పర్సన్స్, క్లోజ్ వన్స్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆఫీస్ లోకి వెళ్తాం. ఏదో ఫ్యామిలీ వాళ్ళకే, ఫ్యామిలీ ఎవరైనా అంతే. మన ఫంక్షన్, చిన్న ఫంక్షన్లు అయినాం అనుకో, బయటకు వెళ్ళకుండా. మార్నింగ్ రిలాక్స్ అనేది బయటనే ఉంటది, గార్డెన్ లోనే. ఇక్కడ ఇంకా ఎక్కువ సోఫాలు గిట్లా సెట్ చేయలేరు, ఇవన్నీ సెట్ చేస్తారు. ఇవన్నీ అవి అంటే మొత్తం డబుల్ ఏమన్నా ఉన్నా ఏదన్నా ఉన్నా డబుల్ 2-in-1 ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మసాజ్ ది సోఫాలు సెట్ చేసినాక మీరు మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుంటారు. సో మనం నార్మల్ గా సినిమాలో డైలాగ్ వింటాం, లంకన్ ఇల్లు, లంకన్. సో ఇల్లు కనబడుతుంది లంకన్ ఉండేది ముగ్గురే. మళ్ళీ ఖాస్గా చేయించుకుంటే ఏదైనా మనకు ఏదైనా ఇష్టపడి చేయించుకుంటే కష్టం అనిపించదు. మనకు రిలీఫ్ కానీ ఎంత ఖర్చు పెట్టినా దానికి హిసాబ్ చేసేది ఉండదు, ఇష్టంతో చేయించుకుంటాం మనం. ఇది నార్మల్ గా ప్లాస్టిక్ అనుకుంటాయి ఫస్ట్ తెచ్చినవి, దాని తర్వాత అన్ని అయితే ఒరిజినల్ కొన్ని. సో గార్డెన్ చూద్దాం సార్. గార్డెన్ బి మొన్న వర్షం పడ్డా ఇక్కడ రిలాక్స్, ఇది ఒకప్పుడు రిలాక్స్ అవుతున్నాను ఇక్కడ. రిలాక్స్ ఇక్కడ దూరం మీద అంతా తీసి పెట్టిర్రు, కొద్దిగా మొన్న వర్షం పడ్డది కదా అంతా. చాలా ప్లేస్ ఉంది, ఇవన్నీ చెట్లు వన్ సైడ్ పెట్టేసి చాలా బాగుంటుంది. బయట చల్లగా మంచిగా ఉంటుంది, నైట్ కూడా రిలీఫ్ ఉంటుంది బాగా. దాన్ని బయట వచ్చి తీసుకోవాలంటే ఇట్లా బాగుంటుంది. చాలా పెద్ద బిల్డింగ్స్ 50 ఫ్లోర్లు. 50 ఫ్లోర్లు. ఆకాశ హరణ్యాలే అంటారు కదా. ఒక ఫ్లాట్ 18 కోట్లలో 18 crores. మీరేమన్నా తీసుకుంటారు అందులో? నాకు తీసుకోమన్నారు, నాకు సగం అమౌంట్ కట్టమన్నారు. సగం అమౌంట్ 9 కోట్లు కడితే చాలు. ఫస్ట్ పని కాకముందు వచ్చి కలిసి ఎస్ఎఫ్టీ పెద్దగా ఉంటుంది సార్. చాలా ఎస్ఎఫ్టీ పెద్దగా ఉంటుంది, 5 bedrooms. మనీ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి సార్, ఎక్కడ చూసినా కూడా ప్లాంట్స్ ఉన్న దగ్గర ఖచ్చితంగా మనీ ప్లాంట్. అవును, సెంటిమెంట్ అవి. సెంటిమెంట్ ఏం లేదు, అవి ఉంటే తీగే అంత మొత్తం ఇల్లు అంతా జర ఈ బయట సైడ్ ఇట్లా ఫుల్ వేసేది కొట్టకుండా జర ఫుల్. సో ఇక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంది. అవును, కిందవి ఉన్నాయి, కిందవి పెట్టినా కింద చూడలేరు. రైట్. సో పొద్దున్న లేవగానే వాటరింగ్ ఇవన్నీ. మీ ఇంట్లో అంటే ఇవన్నీ చూసి ఈ వీడియోస్ కానీ ముందు నుంచి కూడా షూటింగ్ చేస్తాం, సీరియల్ షూటింగ్, సినిమా షూటింగ్ ఒప్పుకోను. సో అడిగినప్పుడు ఏమన్నారు? అయ్యానా అని చెప్పి మనం, ఎందుకంటే మనం ముందనే కట్టుకున్నాము అట్లా, వాళ్ళే ఉంటారు అట్లా మంచిగా ఉండదు అట్లా అనేసి. చాలా మంది ఇట్లా వచ్చు కదా సినీ ఫీల్డ్, ఒప్పుకోలేదు. ఆఫీస్ బి అడిగారు, అప్పుడే అడిగారు బాగుండని జనం చెప్పి. బాల్కనీ కోసం షూటింగ్స్, మంచి షూటింగ్ స్పాట్ అది. చాలా బాగుంటుంది, మంచి వ్యూ కూడా ఉంది. సో
పక్క ఒక రూమ్ ఉందా సార్ ఇక్కడ? బెడ్రూమ్. అమ్మాయికి ఇచ్చినట్టు. బెడ్రూమ్ ఇది. లైట్స్ వేయాలంటే అక్కడ ఉన్నాయి. సో ఇద్దరు అమ్మాయిలు కదా సార్? ఇద్దరు అమ్మాయిలు. చిన్న అమ్మాయి సార్? ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురు. వాళ్ళు టీన్స్, ఇద్దరు సేమ్ టీన్స్. తర్వాత ఫస్ట్ ట్విన్స్ సార్? ముగ్గురు మ్యారేజ్ అయిపోయింది. ముగ్గురు అయిపోయింది. ఇప్పుడు బాబు ఒక్కని చేయాలి, బాబుని కల్పిస్తా. సో ఇది చిన్న అమ్మాయి సార్? ఇద్దరు టీన్స్ ఒకటే దాంట్లో. చాలా మంది అంటారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. రెండు చేసిన. నేను రెండు చేసిన, హ్యాపీగా ఉన్నాము, టెన్షన్ లేదు. అంటే రెండు చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇల్లు అందరు కడతారు కానీ చాలా మంచిగా కట్టడం కొద్దిగా బాగుంటుంది. అంటే కొద్దిగా డిజైనింగ్ తీసుకొని కడితే కొద్దిగా మంచిగా ఉంటుంది. సో ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఏం చెప్తారు? ముగ్గురు అమ్మాయిలు నన్ను చూసి చాలా మంది అరే బాగా ఏదైనా మీరు గ్రాండ్ గా చేస్తున్నాను, బాగా పందిరి 10 లక్షల పందిరి వేయించిన. 10 lakhs పందిరికి అంత పెద్ద పందిరి వేయించిన. ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ చేస్తాం, గడిగేటి చేయం కదా. చేసేటప్పుడు మంచి చేయాలన్న ఆలోచన. ఎంత ఖర్చైనా దానికి ఎంతో ఉంది. లైఫ్ లో చేసేది ఒకటేసారి మ్యారేజ్, పాపలదైనా బాబుదైనా. అప్పుడు దాంట్లో కాంప్రమైజ్ సైడ్ ఉండదు. దాంట్లో ఎంత గ్రాండ్ గా చేస్తే అంత హ్యాపీనెస్, పిల్లలకి సంతోషం. లైఫ్ ఎట్లా ఉంటారు వాళ్ళు పెళ్ళైన తర్వాత, ఎట్లా ఉంటారు? హ్యాపీగా ఉంటుంది, ఆలోచన ఉంటుంది. అంత మంచి గుణం చూసి ఇచ్చిన నేను. మనుషులను పైసా చూసి ఇవ్వలేదు పిల్లలను. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు మంచి గుణం, మంచి మనుషులకు, మంచి ఇళ్ళకి ఇచ్చి. చుట్టాల దాంట్లో ఇచ్చినారు సార్? బయట ఏం లేదు, చుట్టాలు. ఎందుకంటే మనము పిల్లల్ని ఇచ్చేటప్పుడు ఆలోచించాలి ఫస్ట్. మనం ఇచ్చి బాధపడదు. ఇవ్వకమోలే మనము ఎట్లా ఇవ్వాలి ఏందనేది ఫస్ట్ చూసుకోవాలి, కొద్దిగా తెలుసుకోవాలి. మంచి 10 మందికి సాయం చేస్తున్నా, 10 మందిని మంచిగా వెల్కమ్, వాళ్ళు సంతోషంగా చూస్తున్నా తెలిసిపోతుంది. మంచి చూడమని తెలిసిపోతుంది వాళ్ళని. అట్లా ఇంటికి ఇస్తే పిల్లలు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు పైస ఉన్నోనికి ఇంటికి ఇచ్చినాం అనుకో, వాని గుణం బాగాలేకపోతే ఎన్ని కోట్లు ఉంటే ఏం చేయాలి? పిల్ల ఎప్పుడు సంతోషంగా ఉండదు. అదే నువ్వు ఏం లేని వాళ్ళకి ఇంటికి నువ్వు సంతోషంగా ఉన్న ఇంటికి ఇస్తే అది సంతోషంగా ఉంటుంది. మనం మళ్ళీ చూడాలి. మళ్ళీ ముగ్గురు అమ్మాయిలు పెళ్లి అయిపోయింది, అబ్బాయి పెళ్లి చేయాలనుకుంటున్నా. అబ్బాయి పెళ్లి ఇలా ఇప్పుడు చూస్తున్నారు, చేస్తా లాస్ట్ గ్రాండ్ గా చేస్తాం. అట్లేం లేదు, మంచి గుణం ఉంటే చాలు. నాకు అట్లా ఏం ఆశ ఉండదు ఎక్కువ. మనకు ఎందుకు భగవంతుడు ఇచ్చినంత ఉంది. మనకు పిల్ల మంచి గుణంతో ఉంటే సరిపోతుంది. మనం ఎట్లయితే ఇచ్చినామో మనం తెచ్చుకున్నప్పుడు అట్లా మంచిగా తెచ్చుకుంటే బాగుంటుంది. సో బయట సార్ ఇంకా ఇల్లు బయట ఇది ఒకటి కృష్ణనాలు అక్కడ 2 ఉన్నాయి. ఇసు కూడా కృష్ణనాలు 2 ఉన్నాయి. సో ఇక్కడ మీ పొలాలు ఉండేనా? పొలాలు ఉండేమో అప్పుడు హైదరాబాద్లో. మామూలు అప్పుడు మా ఫాదర్ ఉన్నప్పుడు అప్పుడు ఎంత 4 లక్షలకి మా అమ్మేసింది అంతే. అప్పుడు ఏముండే, అప్పుడు ఏం లేకపోతుండే. అప్పుడు ఉన్నప్పుడే ఫాదర్ అంత పల్లెటూరు ఇదంతా. మొత్తం గుడిసెలు ఉంటుండే, అంత పెంకల్ నీళ్ళు అన్ని ఇక్కడ. మొత్తం ఇక్కడ వస్తే భయపడుతుండే. మొత్తం అడిగి ఉండేది, అంతా పెద్ద అడిగి ఉండేది. దొంగల భయం ఉండేది ఇక్కడ. మొత్తం చాలా ఉంటుండే. ఇప్పుడు సిటీ అంటే అక్కడ వరకే, అక్కడ వరకు సిటీ. అప్పుడు మొత్తం జుబ్లీ చెక్ పోయి అడవి ఉండే కదా, అన్ని కొండలే అక్కడ. ఇప్పుడు డెవలప్ అయింది ఏరియా మొత్తం. సో ఆ తర్వాత ఫాదర్ ఉన్నప్పుడే కొంచెం అమ్మేసినాడు. ఫాదర్ ఉన్నప్పుడు పొలం ఉండదు ఇక్కడ? పొలం మా ఫాదర్ ఉన్నప్పుడు అమ్మేసింది. అప్పుడే నేను సొంతంగానే కట్టి, నాకు నేనే కష్టపడి నా చిన్నప్పటి నుంచి సంపాదించుకొని సొంతంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా కట్టుకుంటా. అంటే అప్పుడు విపరీతంగా కేసులు అయినాయి. ఏంటంటే మంచిగా ఉండదు. మన పిల్లలకి ఒక మాస్ ఏరియా, స్లమ్, అక్కడ కొద్దిగా మంచి ఏరియాలో తీసుకొని పిల్లలను పెడితే కొద్దిగా చేంజ్ అవుతారు. అయినా బాబుకి 10 years హాస్టల్లోనే ఇచ్చిన. ఇక్కడ వచ్చినవి హాస్టల్కే పంపించేసిన. ఆడపిల్లలు అంటే ఏం కాదు, ప్రాబ్లం ఉందా అన్నట్టు జర దూరం ఉండే పెంచిన పిల్లలను. టచ్ కావద్దు అన్నట్టు, మంచిగా ఉండాలి. చదువుకో సెయింట్ మేరీ కాలేజ్ చేసినాం. లోకల్ కాలేజ్ కూడా జర మంచి కాలేజ్ చేసినాం. అంటే పిల్లల గురించి కదా చేసేది, ఏం చేసినాం మనం. చాలా జాగ్రత్తగా మనం అది చేస్తే మనం సక్సెస్ ఉంటాం. మనం చిన్నప్పుడే తొందరపడి అది చేసినాం అనుకో, రాంగ్ టు వాళ్ళకి. చాలా లక్కీ సార్ మీ అమ్మాయిలు. అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? లేవనుకుంటా. రూమ్స్ కేటాయించినారు, రూమ్ ఉన్నాయి కానీ
లైటింగ్ అవన్నీ చాలా ఉన్నాయి. అక్కడ ఉంటాయి చూడండి. ఓకే. సో వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ రూమ్ ఇస్తారు కాబట్టి హ్యాపీ ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఆడ లైట్ వేసినట్టు కొద్దిగా కరెంట్ కాదు. అట్లా ఈ మంచం కింద లైట్స్ ఇట్లా. ఓకే. అక్కడ కొత్త డిజైన్ వాష్రూమ్ లో కొత్తగా ఏంటంటే కొత్తగా ఉండాలనేసి అన్ని ఇట్లా ప్రొఫైల్ లైట్ ఇప్పించిన వాష్రూమ్ లో కొత్త డిజైన్ ఉండాలనేసి. ఓకే. ప్రొఫైల్ లైట్ ఇచ్చి కొద్దిగా గార్డెన్ వేసాడు. ఇంకా గార్డెన్స్ ఇంకా కొద్దిగా గార్డెన్ ఇట్లా వేయించాడు. చెట్లు పెట్టినాం, ప్లాంట్ చెట్లు పెట్టినాం. కొద్దిగా వర్క్ ఉంది అనుకుంటా. ఇంకోటి దగ్గర ఉండి డిజైనింగ్ గా చేసినాం. ఎప్పుడెప్పుడు వస్తాయి సార్ అమ్మాయిలు? వస్తూనే ఉంటారు. ఇక వాళ్ళకి ఎప్పుడన్నా స్కూల్ సెలవు వస్తారు. ఒక ఆమె ఆస్ట్రేలియాలో ఉంది కదా, ఇక్కడనే సానత్నారు చెంగుచర్ల కార్పొరేటర్ మేయర్ తోలేరా మేయర్ వాళ్ళింటికి. సో ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ ఉంటారు, ఒక అమ్మాయి ఆస్ట్రేలియా. ఇది అబ్బాయి రూమా సార్? ఇది అబ్బాయి. అబ్బాయి రూమ్ బాగా వెల్కమ్ మొక్కలు అన్ని మొక్కలే, ఇల్లంతా మొక్కలే, ఇవన్నీ మొక్కలు. అక్కడ ఒరిజినల్ ఇంత క్వాలిటీ. ఇంకో చిన్న పైల్వాన్ మీకు కొడుకు నేర్పిస్తున్నా సార్ కుస్తీ ఇవన్నీ కూడా? పోయిండు, దంగలు పోయిండు. అంటే ఎక్సైజ్ వరకే. దంగలు కొట్లాడలే ఇప్పుడు? కొట్లాడలే, ఫ్రీ అందులో రాలేదు. కొట్లాడితే అంటే ఖచ్చితంగా అది వస్తుంది సార్. ఆ మదర్ తల్లితే ఖచ్చితంగా అదే ఫీల్డ్ ఉండాలనిపిస్తుంది. అట్లా కుస్తీలు అంటే ఏంటంటే అది ఒకటి సేమ్ కబడ్డీ క్రికెట్ ఎట్లా ఇది అంతే అంతే అంతే. మీరు వచ్చినప్పుడు అక్కడ సెంటర్ లేసి పెట్టలేను అనుకుంటా, పాల లేకుండా. ఇది అబ్బాయి సార్? ఇది అబ్బాయి. ఏమంటాడు హ్యాపీగా అనేది ఏముండదు. హ్యాపీగా ఉంటుంది అంత. వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి వాళ్ళు అడగమూలు మనం ఇస్తే హ్యాపీనెస్. మనం అడగమూలే అన్ని చేసి అంతే. మనం అడగమూలే మంచిగా వాల్యూ ఉంటుంది పబ్లిక్ లో. ఎందుకంటే మనము వాళ్ళకి చెప్పవలసి వస్తుంది ప్రతి విషయంలో. పిల్లలకు చెప్తే వాళ్ళు మన దారి బట్టి మంచి సక్సెస్ మంచిగా అది లేకుండా ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. అది ఫస్ట్ గుర్తించాలి. ఏ తల్లిదండ్రులైనా మనము వాళ్ళని ఎట్లా పెంచాలి ఏంటనేది ఫస్ట్ గుర్తించాలి. వాళ్ళకు సక్సెస్ ఎట్లా ఏంటంటే మనం ఒక రూట్ చూపెట్టి ఆ రూట్లో ఉంటుంది. వాళ్ళకు ఏం చేయక మనం రోడ్ల మీద వదిలేసినాం అనుకోరు, అక్కడ ఇక్కడ మా పరిస్థితి అట్లా ఉంటుంది. అట్లా జరగద్దు అంటే ప్రతి విషయంలో కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాం. మంచిగా హ్యాపీగా అట్లా ఏముండదు. మన ముగ్గురు పిల్లలు నలుగురైనా అసలు హ్యాపీగా వచ్చిన వాళ్ళకి మర్యాద ఇవ్వాలి. మంచిగా మనం ఎదుటి వాళ్ళకి మర్యాద, మనం పైసా కమ్మంటే ముఖ్యం కాదు. వచ్చిన వాళ్ళకు మనం హ్యాపీనెస్ గా వచ్చి అది చేయాలి. ఫేమస్ ఏం లేదు, చిన్నప్పటి నుంచే ఫేమస్ లేదు. అంటే మీకు తెలియదు కదా, అప్పుడు తెలియదు కదా, అప్పటి నుంచే బాగుండేది చాలా. అప్పుడు నేను 2001 ఇండియా మీడియాలో ఉంటున్నాను, టీవీ పెద్ద అన్ని ఛానల్లో. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన నేను, ఇంటికి వచ్చి తీసుకుంటున్నాను అన్ని. టీవీ 9, మన టీ న్యూస్ అన్నీ ఎందుకని ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ చాలా టీవీలలో చూస్తున్నాను అప్పుడు 2002-03 చాలా బాగా ఉద్యోగం చాలా ఉండే. మీడియా నాకు ఇప్పుడు కొత్తగా అన్నాను, ఆ జమానాలో నేను అది చేసిన. అన్ని ఛానల్, ఆల్ ఛానల్ అన్ని టీవీలలో చూసి చేస్తుంటున్నాను. ఆడ ధర్నాలు పోతే అక్కడ కూడా ఈడ బస్సు రోడ్డు నేను లేదు కదా. తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో ఇక నేను పనిచేసినప్పుడు అవుతారు. కానీ మనకు కొద్దిగా ఎందుకు సార్లు తెలంగాణ వచ్చింది హ్యాపీగా కదా. అందరు చేంజ్ అయిపోయారు, మినిస్టర్లు కాగానే చేంజ్ అయిపోతాం, అందరు చేంజ్ అయిపోయారు. మామూలుగా మనం మాట్లాడుకుంటాం. హోదారాన్ని చేంజ్ అయిపోతారు. కేటీఆర్ పద్మనాభ చుట్టాలే, శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ చుట్టాలే, అందరు రిలేషనే. ఎవరు రిలేషన్ ఇప్పుడు ఉన్న మినిస్టర్ కొండ ఆయన రిలేషన్. అందరు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ రిలేషన్
ఎవరు రిలేషన్ అట్లా వచ్చేస్తుంది. క్రౌడ్స్ అన్నప్పుడు కంపల్సరీ రిలేషన్. అట్లా ఏడిపి మనం పోతే ఎవరు మన ఓమన మంచిగా దగ్గర పట్టుకొని మంచిగా మాట్లాడి చాలా రోజులకు వచ్చిన మన విజయం మొన్న పోయి కలిసిన మినిస్టర్ అయినా పోయి కలిసి కలిసినప్పుడు మంచిగా రిసీవ్ హ్యాపీగా వాళ్ళు ఎవరైనా సరే మనకి ఏ గవర్నమెంట్ ఉన్నా మనకు సంతోషంగానే మనం పనులు చేస్తున్నాం. ఏవైనా మనకి ఏది పోయినా ఒక ఫోన్ వెళ్ళిపోతే చెప్పాం. అంత పేరు కామండి మాకు ఏంటంటే మామూలుగా కాకుండా అంత ఆల్ మినిస్టర్లు పరిచయాలు. సరే అట్లనే కేసీఆర్ మీకు ఎట్లున్నా సరే కేసీఆర్తో మంచిగానే ఉంది. మా అడ్జస్ట్ పాత ఫోటోలు ఉన్నాయి కానీ కలిసినాయి. అప్పుడు గవర్నమెంట్ వచ్చినాక చాలా మంది హెల్ప్ చేయడం రాజకీయంగా చేంజ్ అయిపోయింది. గవర్నమెంట్ వచ్చినాకైతే చాలా మటుకు మొత్తం అంతా అంటే ఒక వేరే ధోరణి అయిపోయింది. దానివల్ల కొద్దిగా ప్రాబ్లం అయింది. దానివల్ల నష్టపోయింది కదా, పార్టీ నష్టపోయింది. ఉద్యోగ నాయకులు కష్టపడ్డ వాళ్ళకు 1000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. వాళ్ళకి ఏ చైర్మన్ పోస్టులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి. అని ఎప్పటి తిరిగిన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు అంతే, కొంతమంది ఒకళ్ళు ఇద్దరు. కానీ ఇంకా వేరే వాళ్ళకి ఒక్కరికి. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ ఇది పొలిటికల్ పార్టీ కాకుండా ఉద్యోగం పార్టీ. కష్టపడి తెచ్చింది పార్టీ. ఎట్లుండాలంటే ఉద్యోగ నాయకులు కొద్దిగా చూస్తే అప్పుడు సక్సెస్ ఉంటుంది. ఆ బీఆర్ఎస్ పెట్టిన నుంచి ఇంకా ఫెయిల్ అయిపోయింది. టీఆర్ఎస్ తెలంగాణ తీసేసినట్టే కదా, బీఆర్ఎస్ పెట్టే టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ చేసింది. అప్పుడే సగం ఫెయిల్ అయిపోయినట్టు పార్టీ. అట్లా చాలా ఎంత ఉన్నా అందరు వెళ్ళిపోతుంది. దాన్ని ఆపుకోవాలంటే కష్టమే. సో మీరు పాలిటిక్స్ లో యాక్టివ్ ఉండాలనుకోలేదా? నాకు ఇష్టం లేదు. చాలా హ్యాపీగా కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాము. చైర్మన్ గురించి ట్రై చేసినాము, చూద్దాం అన్నారు. ఇక నేను మళ్ళీ పోలేదు. చిన్న పైల్వాన్కి రాజకీయాల్లో టాక్టిక్స్ ఏమంటారు కదా, ఎంతసేపు ఎమ్మెల్యే పోటీ చేయాలని పెద్ద విషయం. నాకు ఇష్టం ఉండదు అట్లా జోకుడికి కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడో ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అయితే నాకు అట్లా ఒకటి ఇష్టం లేదు. రాజకీయాల్లో అలాంటి పనులు చేస్తేనే ఎదుగుతారు కాదు, కరెక్టే. కానీ నాకు ఇష్టం లేదు. అట్లా లేనందుకే మనం రాజకీయం ఎదగలేము. మెయిన్ ఏంటంటే రాజకీయం ఎదగకపోవడం కారణం ఇదే. మనం పొద్దున్న లేచి వాళ్ళ ఇంటి ముందర కూర్చొని నాకు అట్లా ఇష్టం లేదు. అంతే. మనం ఎప్పుడు మనంతలో మనం ఉండాలి. ఎవరైనా మనం హ్యాపీగా మనకు వాల్యూ ఇవ్వాలి. పోయినప్పుడు అందరూ మంచిగా గౌరవం. పద్మారావు ఇంటికి పోయినప్పుడు అంత మినిస్టర్లంతా కలిసి అందరూ ఉండే సంతోషంగా అందరూ కలిసి మినిస్టర్లంతా సీనన్న అందరూ చాలా అంత పేరు ఇంకెందుకోవాలి. అంత గుర్తింపు ఉంటే సరిపోతుంది. మనం ఏమైతే ఏం సాధించాడు పెద్ద విషయం. ఎమ్మెల్యే కావాలంటే పార్టీ చేంజ్ అయితే ఎమ్మెల్యే సీట్ ఇస్తారు. ఇప్పుడు రేపు అంటున్నా ఎలక్షన్లలో ఇప్పుడు మనం ఖచ్చితంగా పోటీ చేస్తే ఏ ఏరియాకి ఫోకస్ చేస్తే పెద్ద విషయం. సో ఇప్పుడు కూడా పొలిటికల్ గా ట్రై చేయలేదు. నాకైతే ఇష్టం లేదు. మీరు ఉన్నారు చాలా మంది తక్కువ ఉద్యమంలో స్టార్టింగ్ నుంచి పార్టీలో ఉన్నాడు. ఎప్పుడైనా కేసీఆర్ సీఎం అయినప్పుడు కలిసినప్పుడు ఏదైనా కలిసిన మామూలుగా మంచిగా మాట్లాడుతున్నారు. దగ్గర తీసుకుని ఫోటోలు మంచిగా పేరు పెట్టి పిలుస్తారు. దగ్గర అట్లేం లేదు. ఎవరైనా మంచి హ్యాపీగా ఉంటారు. ఎవరో దగ్గర ఉపజాలకు అంత మాట్లాడుతూ తెలంగాణ బాగుంది. అందరూ పోయి డైలీ పోయి కూర్చుంటుండే తెలంగాణ బాగుంది. అట్లా పడిచారు. రైలు రోడ్డు అన్నప్పుడు ఆడ వంటలు ఉండడం, వాడరు రైళ్ళు అక్కడ వండుకోవడము. ఇప్పుడు హైదరాబాద్ నాగేష్, కపిలు వీళ్ళంతా పాతోళ్ళు. పాతోళ్ళు మొత్తం కపిలు నాగేష్ మేము ఒకజాలు తిరిగేటోళ్ళు అందరం. వీళ్ళంతా కపిల్ వీళ్ళంతా నాగేష్ ఇచ్చిర్రు. అదే మన ఎక్సైజ్ అంతా క్లోజ్ చాలా. మేము ఈ పార్టీ ఇచ్చే టీఆర్ఎస్ ఫస్ట్ నుంచి ఉన్నాం. మేము ఒకటే జాలు తిరుగుతుండే. చందు పద్మారావు, చందు హైదరాబాద్, చందు శివ చనిపోయిన శివ అంటే అంత హైదరాబాద్ లో బాగా కూర్చున్నాం. చాలా వెల్కమ్. అందరు చాలా క్లోజ్ ఉన్నాం. ఉద్యోగం కష్టం వచ్చినప్పుడు మొత్తం ఏమైనా పిలిపిస్తే అన్ని ధర్నాలు తిరగడం. సో మీరు అప్పటి నుంచి కూడా ఈ గ్యాంగ్ లీడర్ లాగా ఉంటున్నారు. అప్పటి నుంచి హైట్ అడ్వాంటేజ్, హైట్ ఏం లేదు. హైట్ ఏం కూడా మంచి గుణం ఉండాలి. హైట్ తోటి ఏం పని ఉంది. వచ్చినప్పుడు ఒక మనిషి రెస్పాన్స్ మంచిగా ఉంటే మంచిగా మాట్లాడితే అంత ఫ్రెండ్స్. మనం వద్దు ఏం మాట్లాడాలంటే ఇష్టం ఉండదు. అది అంటున్నా
ఏది ఇంటర్వ్యూ ఉందనుకో టైము అంటే ఎక్కడ ట్రాఫిక్లో ఏ పొరపాటు అవుతుందో అన్నట్టు మనం అది గుర్తించాలి. అప్పుడు మనము అదైతే అది మనం మళ్ళీ టైం చేంజ్ చేస్తే ఎంతో పన్ను పెట్టుకొని ఇబ్బంది వస్తారు. అట్లా కొన్ని ఎవరికి కొద్దిగా ఇంకా ముందు అయినా ట్రాఫిక్లో ఇబ్బంది అయినప్పుడు ఉంటాను నేను. అట్లా ఏమి అది చేయను. గర్ల్ ఫ్రెండ్స్ ఉండదా సార్ మీకు ఏజ్ లో? మనకి అది మామూలే కదా. అది కాదు చిన్నప్పుడు ఏముంటుంది లేదెవరు ఇప్పుడు హైట్ ఇటు మంచిగా ఉంటాయి ఎవరు ఉంటాయి అట్లా చేస్తున్నారు. గూడలో కృష్ణాగర్లో ఎక్కడ పడ్డారు అది మామూలుగా గర్ల్ ఫ్రెండ్స్ ఉండే అది మామూలే కదా. చిన్నప్పుడు ఎవరికైనా అది కామన్. మళ్ళీ మన అరేంజ్ మ్యారేజ్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఉండే పెళ్లికి ముందు. సో మీరున్న టైంలో అంటే మీ ఎంగేజ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో కానీ అంటే అప్పుడు యునైటెడ్ ఉండే కాబట్టి ఎక్కువగా విజయవాడలో గురుగారు పొంగవీటి రంగ గారి తర్వాత రాయలసీమలో ఫ్యాక్షన్ అవన్నీ ఆ టైంలో ఉంటుందా సార్? ఉంటుండే. నాకు అంతా కొద్దిగా క్లోజ్ కదా నాకు విజయవాడ అంతా ఫోన్లు చేస్తూ మాట్లాడుతాను. ఎప్పుడైనా పోయినారా సార్? కలిసినారా పొంగవీటి రంగ గారిని ఎప్పుడైనా? నేను కలవలేదు కానీ వాళ్ళంతా వాళ్ళ టీం అంతా తెలుసు. వాళ్ళంతా నాకు ఫోన్లు చేస్తారు కలిసి అన్న రా అన్న ఇప్పుడు మంచిగా అందరూ చాలా విజయవాడకి వెళ్ళి మళ్ళీ గుంటూరుకి వెళ్ళి మళ్ళా కడపకి వెళ్ళి రాయలసీమ ఇవన్నీ ఆ ఏరియాలోకి వెళ్ళి అంతా టచ్. ఇప్పుడు రోజులు మన పటేలరావు చనిపోకముందు కలిసిన ఛాన్స్ అందరు టచ్ మామూలుగా. బాగానే మినిస్టర్లు ఉండే అంటే హైదరాబాద్ లో వేరే వచ్చి చేయాలంటే నచ్చదు మనకు. తెలంగాణలో రాయలసీమకి వచ్చి ఇక్కడ వచ్చి చేస్తారంటే కుదరదు. నాకు 4 ఇంటర్వ్యూలలో చెప్పారు ఇట్లా పిలిచి వారిని అదంతా ఉండదు తెలంగాణ ఫ్రెండ్స్ వరకే ఉంటది కానీ అవన్నీ పాఠశాల వరకు అవన్నీ హైదరాబాద్ ఎవరు లొంగేట్లు ఉంటది హైదరాబాద్ లో చాలా దానికారులు చాలా ఇంటర్వ్యూ. హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ సంఘటనలు జరగలేదు. అప్పుడు చాలా జరిగినాయి కదా, చాలా జరిగినాయి. లైక్ అక్కడ పట్టాల గారిది కానీ ఇక్కడ విజయవాడ చాలా 6 మర్డర్స్ జరిగినాయి. అప్పుడు తక్కువ జరిగినాయి హైదరాబాద్ లో. ఏక్ దార్కాలు ఉన్నారు హైదరాబాద్ తక్కువ మర్డర్లు. చాలా మర్డర్లు జరిగినాయి అప్పుడు. చాలా మర్డర్లు అయినాయి అప్పుడు. చాలా కేసులు అయినాయి అప్పుడు. అమర్పేట్ శంకర్ అనే ఎన్నో కేసులు అయినాయి కదా అప్పుడు. వాళ్ళు చాలా మంది అయినాయి. విపరీతంగా అయినాయి అప్పుడు. ఒక 10 సంవత్సరాలు విపరీతంగా అయినాయి. తర్వాత మొత్తం బంద్ అయిపోయింది 10 years వరకే. ₹1,00,000 తీసుకొని మర్డర్ చేసి 10,000 తీసుకొని మర్డర్ చేసి జేదిగుట్టల 10,000కి మర్డర్. అట్లా ఒక 10 years విపరీతంగా మర్డర్లు జరిగింది. ఎప్పుడైతే పోలీస్ బాగా కంట్రోల్ చేసిందో బాగా సీసీ కెమెరాలు వచ్చి అవన్నీ చేయడము అప్పటి నుంచి బాగా తగ్గింది. ఏసీఎం బాగా కంట్రోల్ చేసింది సార్ ఇవన్నీ హైదరాబాద్ లో. ఇవన్నీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉండే అప్పుడు చాలా కంట్రోల్ చేసిండు. చంద్రబాబు నాయుడు అంతకుముందు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు పర్యటనల రవి చాలా మంది అప్పటి నుంచే కొద్దిగా చాలా కంట్రోల్ చేసిండు. పర్యటనల రవి పిలిచినప్పుడు చాలా మంది రౌడీ షీటర్లు పోయినారని మనం సినిమాలో అది కానీ అట్లేం లేదు కాదు కదా, అదంతా రాంగ్. అది కల్చర్ అంతే ఫ్రెండ్ సర్కిల్ లా కల్చర్ మామూలుగా అంతే కానీ అదంతా మన తెలంగాణ ఏం తక్కువ దమ్కి తీసుకో అట్లా ఓడినాడు అట్లా ఉండదు. ఎక్కడో అక్కడనే వేరే వచ్చి ఇక్కడ వచ్చి చేయాలనుకుంటారు. తెలంగాణలో అక్కడ చేసిన అక్కడ ఎక్కడో అక్కడనే ఉంటది. ఎవరికి ఎవరు లొంగరు. అట్లా అంత కమ్జోర్ ఏం లేదు తెలంగాణలో. ఉన్నారు సమస్యనే లేదు. చాలా వరకు కూడా తెలంగాణలో కూడా హైదరాబాద్ లో మంచి మంచి దార్కార్లు ఉన్నాయి. దార్కార్ లేక్ చేయకుండా. సో పీజీఆర్ గారు ఏం సార్? పీజీఆర్ గారు కూడా ఆయన సీఎం కావాల్సినటువంటి వ్యక్తి. ఆయన ఎట్లా ఆయనకు మీకు రిలేషన్? చాలా క్లోజ్ ఉండే. నావే 25 కేసులు ఆపిడు ఆయన. నా కేసులు అప్పుడు ఆ జమానాలనే అంటే చాలా లైక్ చాలా ఇంటర్వ్యూలో చెప్పిన నేను చాలా లైక్ చేస్తున్నాడు పీజీఆర్. పీజీఆర్ తర్వాత రంజిత్ అన్న చూసిన, ఎంపీ రంజిత్ ఆయన చూసిన. దాని తర్వాత రంజిత్ అన్నవి చాలా ఏదున్నా రెస్పాన్స్ తీసుకుంటాం. రంజిత్ అన్నవి చాలా రెస్పాన్స్. నాకు పీజీఆర్ తర్వాత రంజిత్ అన్న కనబడ్డాడు. అట్లా ఏది ఉండని మనం ఉంటే ఎప్పుడే మనకి సిపికి ఎప్పుడే చేసేస్తాం. ఏ పని ఉన్నా తక్కువ చేస్తాం. అట్లా మనకు అట్లాంటి నాయకులు కావాలి. మనకు అవసరం కష్టం ఉందంటే ఆదుకోవాలి. అట్లాంటి నాయకులు ఉంటే సక్సెస్. పీజీఆర్ అదే ఉండేది. ఎప్పుడో కొట్టేస్తుండే ఇప్పుడు ఏదైనా మాస్. సో
ఎట్లుంటే సార్ పీజీఆర్ గారితో మీరు వెళ్తుంటాను రెగ్యులర్ గా చాలా మన విష్ణుకి కలిసిండు కదా, మన కాకా కాకా అంటాడు విష్ణు, చాలా మంచిగా ఫ్రీగా మాట్లాడతాడు, తెలుసు కదా నాకు మొత్తం చరిత్ర. మన కలిసిండు, చాలాసేపు కూర్చొని మాట్లాడినాం. అన్న కాంగ్రెస్ అనే ఉండేటుండే, అందుకు వేడు లేకుండే, కాంగ్రెస్ ఉంటే బాగుంటుండే, సీట్ ఇవ్వనందుకు టీఆర్ఎస్ లో పోయింది. ఇప్పుడు లేకపోతే మంచిగా ఏదైనా మినిస్టర్ ఏదైనా వస్తుండే కదా, ఏదైనా నామినేట్ పోస్ట్ ఏదైనా అదే గవర్నమెంట్ లో వస్తుండే, అదొకటి కొద్దిగా మన మా ప్రకాష్ గౌడ్ అని కాక ఉంటాడు మాల్నార్లా, నవీన్ గౌడ్ మా తమ్ముడు అవుతాడు, ఆ ప్రోగ్రామ్ లో కలిసిండు. బాగా ఫ్రీగా మాట్లాడినాం, చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నారు. మా కాకబి ప్రకాష్ గౌడ్ అని చాలా ఫేమస్ ఉండే, సేమ్ మా ఫాదర్ లాగానే మాకు చాలా ఫేమస్ ఉండే. మన ఏడో బాలనార్లా చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తున్నాను, అదే నవీన్ గౌడ్ కంటిన్యూ చేస్తుంది బాగా.